సంజీవకుడు చెప్పినటువంటి కథను ఇప్పుడు మనం చెప్పుకుందాం. సంజీవకుడు దమనకుడికి చెప్పినటువంటి కథ ఏం కథ? అది సింహం ఒంటె కథ. ముందుగా మా పాడ్కాస్ట్ వింటున్నటువంటి అందరూ కూడా మా పాడ్కాస్ట్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, మీ వాట్సాప్లలో స్టేటస్ పెట్టుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాడ్కాస్ట్ని మేము యాంకర్ యాప్ తోటి రికార్డ్ చేస్తున్నాం. యాంకర్తో మనం చాలా పాడ్కాస్ట్లను రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం యాంకర్లో పాడ్కాస్ట్ మనం రికార్డ్ చేస్తే అవి మనకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లోకి మన పాడ్కాస్ట్ని అవైలబుల్గా ఉంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గానా, తర్వాత స్పాటిఫై, ఇంకా వేరే ఇతర యాప్స్, అన్ని పాడ్కాస్ట్ యాప్స్లో మా ఈ పాడ్కాస్ట్ని కూడా వినొచ్చు. లైక్ గూగుల్ పాడ్కాస్ట్లో కూడా వినొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు పాడ్కాస్ట్ని గానాలో వినండి, స్పాటిఫైలో వినండి అండ్ గూగుల్ పాడ్కాస్ట్లో కూడా వినండి. మరి కథలోకి వెళ్దామా? అదే సింహం ఒంటె కథ. మలయ పర్వతాన్ని ఆనుకొని ఒక అడవి ఉంది. ఆ అడవికి దర్పసారం అనే పేరు గల సింహం రాజుగా ఉండేది. ఆ రాజుకి రైట్, అది సత్వసారం ఎక్కడ ఉండే? ఈ కథలో ఉండే కదా. ఇప్పుడు ఈ కథలో దర్పసారం ఉంది. సరే, దర్పసారం అనేది సింహం పేరు. ఆ రాజుకి ఒక కాకి, ఒక నక్క, ఒక పులి మంత్రులుగా ఉండేవి. ఈ మంత్రులు అడవిలో తిరుగుతుంటే ఓ రోజు ఒక ఒంటె వాటికి కనిపించింది. ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు అని అడిగాయి. నేను ఒక వర్తకుడి దగ్గర ఉండేదాన్ని. అతను నా చేత ఇంత అంత కాదు, చెప్పలేనంత బరువు మోయించేవాడు. బరువు మోస్తూ చాలా సంవత్సరాలు తిరిగాను. ఇక నా వల్ల కాదనిపించింది. అక్కడి నుంచి పారిపోయాను, ఇక్కడికి వచ్చాను అందే ఒంటె. మంచి పని చేశావు, లేకపోతే అంతలేసి బరువులు మోయిస్తాడా అని సమర్థించాయి. చూస్తుంటే మీ ముగ్గురు మంచి వాళ్ళలా ఉన్నారు. దయచేసి మీతో పాటుగా ఈ అడవిలో నన్ను తిరగనియండి. తిరగనివ్వడానికి మేమేం రాజులం కాదు, మంత్రులం అంది నక్క. నువ్వు ఈ అడవిలో తిరగాలంటే ఇక్కడ మహారాజు గారు ఉన్నారు. మా మహారాజు గారితో నువ్వు మాట్లాడాలి. ఆయన పేరు దర్పసారం, అదే మా సింహం. నీకు అనుమతి ఇవ్వాలి. ఆయనకు నిన్ను పరిచయం చేస్తాం. నీ గురించి 4 మంచి మాటలు కూడా చెబుతాం. బాధపడకలే, తర్వాత నీ అదృష్టం. అనుమతి లభించింది, ఇక కలిసి తిరుగుదాం. లేదు, అప్పటి సంగతి అప్పుడు ఆలోచిద్దాం అన్నది పులి. నువ్వేం భయపడకు, నీకు మేమున్నాం, మాతో రా అంది కాకి. ఒంటె ఆనందానికి ఇక హద్దులు లేకపోయాయి. వాటి వెంట రాజు దగ్గరికి చేరుకుంది. నమస్కరించి నిల్చుంది. ఎవరు నువ్వు అని అడిగాడు రాజు. ఒంటె ఎవరన్నది వివరంగా చెప్పింది పులి. అలాగా, నీకు ఇక భయం లేదు. ఈ రోజు నుంచి ఈ ముగ్గురితో పాటు నువ్వు కూడా నా మంత్రివే. ఈ అడవి మనది, నీ ఇష్టం, ఎక్కడ పడితే అక్కడ తిరుగు అన్నాడు రాజు. అభయం ఇచ్చాడు. ఒంటెకు పట్టపగ్గాలు లేకుండా పోయి తెగ ఆనందపడిపోయింది. ఇక కొంతకాలం గడిచింది. ఓ రోజు తన మంత్రులు 4 పిలిచి ఇలా అంది సింహం. ఈ మధ్య నా ఆరోగ్యం బాగా దెబ్బతింది, నీరసంగా ఉంటుంది. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. వేటాడడం నా వల్ల కాదు. అందుకని చెప్పండి మహారాజా, ఏం చేయమంటారు అని అన్నారు మంత్రులు. నా ఆరోగ్యం కుదుట పడేదాకా మీరే నాకు ఆహారాన్ని ఇవ్వాలి. ఏం చేస్తారో, ఎలా చేస్తారో చెయ్యండి. అమ్మో, ఇదేంటిది, ఇదెలా సాధ్యం? కంగారు పడ్డారు మంత్రులంతా. మహారాజా, మా గురించి మీకు తెలియనిదేముంది? చిన్న ప్రాణులం, ఉన్నామంటే ఉన్నాం, లేదంటే లేదు. మీరు వేటాడి ఆహారాన్ని సంపాదిస్తే, మీరు తినగా వదిలేస్తే ఆ వదిలేసిన దాన్ని తిని బతికే వాళ్ళం. మేము మీకు ఆహారాన్ని సంపాదించి పెట్టగలమా? అంత శక్తి మాకుందా అంది కాకి. లేదు, తెలుసు, కానీ ఏం చేస్తాను? లేచి తిరగలేను. అందుకనే చెబుతున్నాను. నా ఆరోగ్యం కుదుటపడే వరకు మీకు తోచింది, మీకు దొరికిన మాంసం తీసుకొని రండి. అదే సర్దుకుంటాను, అర్థం చేసుకోండి అంది సింహం. ఇక తప్పదిక రాజు ఆజ్ఞను పాటించి తీరాల్సిందే అనుకున్నది మంత్రివర్గం. అడవిలోకి బయలుదేరింది. తలా ఓ దిక్కు ఎంచుకొని ఏదైనా జంతువు కనిపిస్తుందా అని గాలించాయి. ఎక్కడా ఎవరికి మాంసం దొరకలేదు. మధ్యాహ్నం అయింది. ఓ చోట కలుసుకుంది మంత్రివర్గం. నీకు కూడా చిన్న మాంసం ముక్క దొరకలేదా? కాకిని అడిగింది నక్క. మీకే దొరకనప్పుడు నాకెలా దొరుకుతుంది చెప్పండి? బాగుంది.
నువ్వు అడగడం అంది కాకి. కోపం తెచ్చుకుంది. ఊరుకో సముదాయించింది ఒంటె. పాపం ఆకలితో రాజు నకనకలాడుతూ ఉంటాడు. మనమేదో తెస్తామని పెడతామని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎలా వెళ్ళగలం? వట్టి చేతులతో వెళ్ళడం నేను తట్టుకోలేను బాధపడింది నక్క. ఇన్నాళ్ళు రాజు వేటాడి తెస్తే మనం హాయిగా తిన్నాం, కడుపు నింపుకున్నాం. ఇప్పుడు రాజుకి ఆరోగ్యం బాగలేక లేవలేని స్థితిలో ఉన్నాడు. అడగక మనని అన్నం ఇవ్వమని చెప్పాడు. ఇంత మాంసం తెచ్చిపెట్టమని పాపం కోరిక పడ్డాడు. తీసుకురాలేకపోయాం. మనమేం మంత్రులం? చీచి సిగ్గుగా ఉంది అంది కాకి. పులి ఒంటె నిస్సహాయంగా చూస్తూ నిల్చున్నాయి. మీరేమీ మాట్లాడలేంటి అని అడిగింది నక్క. ఏం మాట్లాడమంటావు? ఏం చేయలేని పరిస్థితి, చాలా బాధపడుతున్నాం అన్నది పులి. ఇంతలో ఒంటె అటుగా నడిచి వెళ్ళింది. చిగురాకుల కొమ్మ కనిపించింది దానికి. తినడానికి వెళ్ళింది దానిని. అదే అవకాశంగా కాకి నక్క పులితో రహస్యంగా ఇలా అంది. కాకి ఏమందట నక్క పులితోటి, మనం చేస్తున్న తప్పు పాపం అనుకోకపోతే అదిగో ఆ ఒంటెను చంపితే ఈ రోజుకి మన రాజుకి ఆహారం దొరికినట్టే. రాజుగారు హాయిగా తిన్న తర్వాత మిగిలింది మనం ముగ్గురం ఏం చక్క ఓ 4 రోజులు తినొచ్చు, ఏమంటారు అని కాకి ఆలోచన చేసింది. కాకి ఆలోచనకి నక్క పులి భయపడ్డాయి, గజగజ వణికిపోయాయి. ఏంటి, మన మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రిని మనం చంపడమా? చాలా తప్పిది ఇక అనుకొని తర్వాత సరే మరి రాజుకి ఆహారం తేవాలి కదా, మరి ఎలా అని ఆలోచించుకున్నాయి. చూస్తేనేమో ఎక్కడ మాంసం దొరకడం లేదు. తర్వాత నక్క కలగజేసుకొని అందిలా, పిచ్చెక్కిందా నీకు? ఒంటెను చంపుదామంటావా? ఈ సంగతి రాజుకు తెలిసిందనుకో మన ప్రాణాలు పోతాయి. మహారాజు మంత్రి పదవి ఇచ్చి మరీ ఒంటెను గౌరవిస్తున్నాడు, అది తెలుసుకో ముందు అంది పులి. అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. ఆకలి బాధతో ఉన్నవాడికి ఇది మంచి ఇది చెడు అని తెలియదు. పొట్ట నింపుకోవడమే ప్రధానం అనిపిస్తుంది. తను పెట్టిన గుడ్లనే ఆకలికి తట్టుకోలేక పాము మింగేస్తుంది. అలాగే తన కన్నపిల్లల్నే ఆకలికి తట్టుకోలేక పులి చంపి తింటుంది. ఇది అంతే అంది కాకి. ఆకలి బాధను ఓర్చుకోలేక కన్నపిల్లల్నే తాము తింటాయని కాకి అన్నదానికి పులి చాలా బాధపడింది. అయితే ఆ బాధను కనబరచక ఇలా అంది. ఆకలి బాధను తట్టుకోలేక మహారాజు ఒంటెను చంపి తింటే తినని, అది వేరే విషయం. మనం చంపడం మాత్రం తప్పు. రాజు ఆహారాన్ని వెతకమన్నాడు, వెతికాం, దొరకలేదు. ఆ సంగతి వెళ్ళి చెబుతాం, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. పదండి అయితే అంది కాకి. గాలిలోకి ఎగిరింది. పులి నక్క దాన్ని వెంబడించాయి. ఒంటెను రమ్మని 3 పిలవలేదు. ఒంటె రాలేదు. అది ఆకులు మేస్తూ ఉన్న చోటనే ఉండి కడుపు నింపుకుంటుంది. రాజు దగ్గరికి చేరుకున్నాయి పులి నక్క కాకి. ఆహారం ఏది అని అడిగింది ఎంతో ఆకలితో ఉన్నటువంటి సింహం. దొరకలేదు మహారాజా, ఎంతగానో కష్టపడ్డాం, ఎక్కడ పడితే అక్కడ వెతికాం, ఇంత కూడా దొరకలేదు బాధపడింది మంత్రివర్గం. ఒక పని చెయ్యండి మహారాజా, ఆహారం దొరకలేదని బాధపడకండి, నన్ను తినండి, మీ ఆకలి తీర్చుకోండి. ముందుకొచ్చింది కాకి. దాని పక్కకు లాగి నక్క ఇలా అంది. కాకికేం తెలుసు మహారాజా, అదెంత జీవి, పిడకడు కూడా ఉండదు. దాన్ని చంపి తిన్నారంటే ఇంకా మీ ఆకలి తీరదు. నన్ను చంపి తినండి, మీ కడుపు నింపుకోండి అని పులి కూడా అన్నది. మహారాజు ఆకలి తీరాలంటే ఆ కాకి సరిపోదు, నక్కగా నువ్వు సరిపోవు, నేను సరిపోతాను రాజుకి. నన్ను చంపి తినండి, మీ ఆకలి తీర్చుకోండి అని సింహం ముందు వెళ్ళింది నక్క, పులి, కాకి. నేనంటే నేను తనకు ఆహారం అవుతామంటూ మంత్రులు 3 ముందుకు వచ్చేసరికి సింహానికి చెప్పలేనంత బాధ కలిగింది. అయ్యో, మంత్రులైన మిమ్మల్ని నేను చంపడమా అంటూ చెవులు మూసుకుంది. మతులు పోయాయా మీకు? మిమ్మల్ని చంపి నేను ఆకలి తీర్చుకోనా? బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా మీరు? మంత్రుల్ని చంపి పొట్ట నింపుకోవడం ఎంత పాపం. ఒకవేళ తిన్నానే అనుకోండి, రేపు రాజ్యంలో తలెత్తుకొని తిరగగలనా? వద్దు, మీ మాటలతో నన్ను చంపకండి అని బాధపడుతోంది సింహం. మీరు ఊరుకోండి మహారాజా, మీకేం తెలియదు అంది నక్క. పులితో ఇలా అంది అంతలోనే. నువ్వు మహారాజుకి ఆహారం కావడం పద్ధతి కాదు, తొందరపడకు. నాకంటే ఆ కాకి కంటే నీకు బలం ఎక్కువ. ఇవాళ ఆహారం దొరకలేదు, రేపు దొరుకుతుంది, నువ్వు తెచ్చి పెట్టగలవు. అందుకని నువ్వుండు, నేనో కాకో రాజుకు ఆహారం అవుతాం అంది నక్క. కావాలని ఇవన్నీ అంటున్నాయి అన్నట్టు. మేము అంటే అట్లా అంటే చంపడు కదా. ఇక
కాదంది పులి, అవునన్నాయి నక్క కాకి. రాజుకి ఏది అంతు చిక్కడం లేదు. ఆత్మార్పణకి మంత్రులు ముగ్గురు పోటీ పడడం మాత్రం ముచ్చట అనిపించింది. అంతలో కనిపించని ఇంకో మంత్రి అయినటువంటి ఒంటె అక్కడికి రానే వచ్చింది. నక్క, కాకి, పులి తనంటే తానంటూ మహారాజుకి ఆహారం అయ్యేందుకు ముందుకు రావడం, ఆకలి తీర్చుకోమని చెప్పడంతో వాటి త్యాగం గొప్పది అనుకుంది ఒంటె. తానెందుకు త్యాగం చేయకూడదు అని సింహంతో ఇలా అంది, మహారాజా రండి, ఆనందంగా నన్ను ఆరగించండి. నాకెవరూ లేరు, నేనెవరికీ ఏమీ కాను, నేను చనిపోయినందువల్ల వచ్చే నష్టం కూడా లేదు అని. పాపం ముగ్గురు వేసినట్టు వాళ్ళలో ఇది పడిపోయింది. కథ కొలిక్కి వచ్చినందుకుంది కాకి. నక్కని చూసింది అంతే. నక్క ఇలా అందుకుంది, మంచి మాట అన్నావు, ఎవరికి ఏమి కాని నిన్ను రాజు ఆహారంగా స్వీకరించడంలో తప్పులేదు. పైగా సేవకుడిగా మహారాజు ఆకలి తీర్చడం నీ కర్తవ్యం. గొప్ప ఆలోచన. ఈ ఆలోచనతో నువ్వు నేరుగా స్వర్గానికి పోతావు, అనుమానం లేదు. మహారాజా ఆలస్యం చేయకండి, వంటను తినండి, మీరు ఆకలిని తట్టుకోలేరు, మాకు ఆ సంగతి తెలుసు అన్నది కాకి. మీరు ఇందుకు ఒప్పుకోకపోతే మేమంతా తలలు కొండకేసి కొట్టుకొని మరణిస్తాం. ఒప్పుకోండి మహారాజా, ఒప్పుకోండి అని ముగ్గురు గట్టిగా అన్నారు. వంటను కడుపారా తినండి అంది నక్క. ఇంకెందుకు ఆలస్యం, తినండి మహారాజా, నన్ను చంపి మీ ఆకలి తీర్చుకోండి అని ఆ అమాయకపు వంటే రాజుకు ఆహారం అయిపోయింది. సింహం ముందు వెళ్ళి చెప్పింది, తినండి మహారాజా తినండి అని గట్టిగా అరిచాయి కాకి, నక్క, పులి. సింహాన్ని రెచ్చగొట్టాయి, ఆలోచించుకునే అవకాశం లేకుండా చేశాయి. ఆకలితో అప్పటికే అలమటించిపోతున్న సింహం ఇక బాగా కోపం వచ్చి ఒంటె మీద పిడుగులా పడింది. దాని కండలు కొరికి తినేసింది, ఒంటెని చంపేసింది అని ముగించాడు సంజీవకుడు. ఈ కథలో ఏం జరిగింది? రాజుకి ఆహారం కావాలంటే వీళ్ళు ఒక ఆలోచన చేసి పథకం చేసి వేరే వారిని బలి ఇచ్చిండ్రు, అంటే వేరే వాళ్ళ ప్రాణం తీసేసిండ్రు కదా. అంటే ఇక్కడ ప్రాబ్లము ఏమైంది ఇక్కడ అంటే, ఈ కథలో బాధ ఏదో ఉంది కదా, అది చెబితే బాగుండింది అనుకున్నాడు దమనకుడు. దమనకుని మనసులోని మాట గ్రహించినట్టు ఇలా అన్నాడు సంజీవకుడు, నీకు ఈ కథ ఎందుకు చెప్పానో తెలుసా? రాజుకి నీలాంటి పాత సేవకుల మీద ఉండే అభిమానం, అనురాగం నాలాంటి కొత్త సేవకుల మీద ఉండదని చెప్పడానికే చెప్పాను. ఏదేమైనా ఒకటి మాత్రం నిజం, రాజుల సేవ ఎప్పటికీ ప్రమాదకరమే. ఈ మాట ఎందుకన్నానంటే వడ్రంగి సింహం కథ గుర్తొచ్చి అంటున్నాను. వింటానంటే ఆ కథ కూడా చెప్తానన్నాడు సంజీవకుడు. చెప్పు ఉత్సాహపడ్డాడు దమనకుడు. ఇక సంజీవకుడు ఇంకో కథ కూడా చెప్పాడు. ఎవరికి చెప్పాడు? దమనకుడికి. ఏంటా కథ? వడ్రంగి సింహం కథ. ఈ కథ ఏంటో నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.